మేము దాన్ని సరి చేసుకొని మళ్ళీ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ అని అనేక సందర్భాలు చెప్పినమే. ఇప్పుడు అట్లా నిరూపణ కాబోతా ఉన్నది. ఓడింత పెద్ద భారాన్ని మోయాలి అని అడుగుతా ఉన్నాం. నీ మానస పుత్రిక ఇప్పుడు బొందలగడ్డ మారింది, ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నాం. నీ మానస పత్రికనే, నీ బొందలగడ్డనే, నీ లాంగ్వేజ్లనే. నేను ఇంజనీర్ కాదు, రివిజన్ ఇంజనీర్ చేయలేను. నేను ఇంజనీర్ల నివేదిక సాంకేతిక పరమైన అంశాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం. బరాబర్ దొంగను శిక్షించాలంటుంటే బరాబర్ శిక్షిస్తాం. నేనేమన్నా దొంగ ఎవరో కూడా దొరకబట్టడానికి కూడా ఒక చర్చ, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీలో స్పష్టంగా చెప్పబడ్డది. చట్టం తనదాన్ని పని చేసుకోవచ్చు. నేను గతంలో కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లు ఇదో కవిత రేపరెస్ట్ ఇదో జైలు రూమ్ కట్టినా మేము ఇండివిజువల్గా ఎవరికి అట్లా చెప్తలేము. చట్టంలో ఏం జరగాలో జరుగుతుంది. మేము ఎవరి మీద జైలుకు పంపాలనో జైలుకు పంపదని రక్షించడానికో మా ప్రభుత్వం పనిచేయదు. చట్టంలో తప్పు జరిగిన వాళ్ళు శిక్షించబడాల్సిందే. దానికి సంబంధించి అక్కడ కూడా మేము డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తోటలేదు. ఈ ప్రశ్న కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా నాకేం సంబంధం లేదు ఎట్లా అని అడగండి. సరే, ఆయన చెప్పిన దానికి సంబంధించి వేరే శ్రీరామని వాళ్ళు అడుగుతా ఉన్నారు. నాకు సంబంధించి నేను ఒకటే అడుగుతా ఉన్నా. వెదర శ్రీరామ్ చెప్పినా ఆ జిల్లాకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో తిరిగినటువంటి వాళ్ళంగా తమ్మిడి హట్టిలో నీటి నిల్వ ఉంటుంది అనేటువంటిది వాస్తవం. అది ఉంటుంది అని ఆయన చెప్పినందుకు ఆయన విమర్శ చేస్తూ ఉన్నారు. మీరు లేదంటే లేదనాలి. ఆవుకు 3 కాళ్ళు అని ఇట్లా ఆవుకు 3 కాళ్ళు మంచం కోళ్ళ లెక్క అని ఇట్లా చూపెడితే వాళ్ళు అవునని అనాలి. ఆవుకు మంచం కోళ్ళ లెక్క 3 అని 2 చూపెడితే వాళ్ళు అవును అని చప్పట్లు కొట్టాలి.